నేపాల్ ప్రభుత్వానికి ప్రస్తుతానికి బుద్ధొచ్చింది. ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫారాలు 25 రకాలైనటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫారాలు మీదన నిషేధం విధించాడు ఓలీ శర్మ. దాని కారణంగా ప్రజలు రోడ్డెక్కి ఆందోళనలు చేసి ప్రాణాలు కోల్పోవడానికైనా సిద్ధపడ్డారు తప్పించి తమ స్వేచ్ఛని కోల్పోవడానికి సిద్ధపడలేదు. మీడియా అంతా చైనాకు అమ్ముడుపోయి చైనా చెప్పు చేతల్లో నడుస్తూ ఆ నడుపులో భాగంగా అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయాన్ని వక్రీకరించి రాస్తుంటే ఆ దిక్కుమాలిన మీడియాని నమ్మడం మానేసి పూర్తిగా సోషల్ మీడియా ఆధారంగా తమ అభిప్రాయాలు చెప్పుకుంటుంటే ఆ సోషల్ మీడియా మీదన నిషేధం విధించడం ద్వారా తమ స్వేచ్ఛకి తమ హక్కులకి భంగం కల్పిస్తున్నారంటూ చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా రోడ్డెక్కినటువంటి వేళ వాళ్ళ ప్రాణాలు తీయడానికి ఏకంగా సైన్యాన్నే దించితే 19 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి వేళ ప్రజలందరూ ఒక బంగ్లాదేశ్లాగా ఒక శ్రీలంకలోలాగా తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి సిద్ధపడేటప్పటికి వణికిపోయినటువంటి ఓలీ శర్మ అర్జెంటుగా సోషల్ మీడియా ప్లాట్ఫారాల మీద నిషేధాన్ని ఎత్తివేస్తూ నిన్న ఎట్టి పరిస్థితులు ఎత్తే ప్రసక్తి లేదంటూ దీనికి బాధ్యత వహిస్తూ హోంమంత్రితో రాజీనామా చేయించి కాలక్షేపం చేసినటువంటి ఓలీ శర్మ ఇక తననే దించి తరిమేస్తారని భయపడ్డట్టున్నాడు. అందుకని అర్జెంటుగా నిషేధాన్ని ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నాడు.